హలో! హాయ్ వ్యూవర్స్. ఇది గండికోట టూర్‌లోనే సెకండ్ పార్ట్. ఇక్కడ కనిపిస్తున్నది గండికోటలో ఉన్న కొలను అన్నమాట. ఇది కొలను చాలా బాగుండాది. ఆ కాలంలో కట్టించినారు. వాటర్ అయితే తక్కువగా ఉండాయి. ఇది గండికోటలో చూడాల్సిన ప్రదేశాలలో మద్రసా, దీని లోపల జామా మసీద్ అనేది ఉంది. దీనికి మద్రసాగా పక్కనే మనకు బండా ధాన్యాగారం ఉండాది. ఈ మద్రసా అనేది చాలా బాగుండాది. రౌండ్‌గా స్క్వేర్ షేప్‌లో దీనికి మద్రసా కట్టి దాని లోపల జమా మసీద్ కట్టినారు. ఇది అప్పుడు కట్టించింది కూడా ఇప్పుడు ఎంతోమంది ఇక్కడికి వీక్షకులు వస్తా ఉన్నారు. గండికోటలో ఈ చూడవలసిన ప్రదేశాల్లో జామా మసీద్ చాలా ముఖ్యమైనది. దానితో పాటు ఇంకా చాలా ఉండాయి. 2 దేవాలయాలు ఉండాయి. కొలను ఉండాది. ధాన్యాగారం ఉండాది. బందీఖానా ఉండాది. చుట్టూ దానికి గేట్ ఉండాది. ఇక్కడైతేన మనం గండికోటకు వస్తేనే ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ప్లేస్ అనేది మనం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ పక్కనే మనకు పెన్నా నది ఉండాది. ఇవన్నిటిని మనం చూడాలంటే ఖచ్చితంగా ఉదయం నుండి సాయంత్రం వరకు టైం అనేది సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము చుట్టూ రౌండ్‌గా ఉండేది మద్రసా అంట. ఇక్కడ ఇది జామా మసీదు. ఇది కూడా ఎంతో బాగుండాది. ఇది కొంచెం హైట్‌లో కట్టి ఉండారు. చూడడానికి కింద కొంచెం డౌన్ ఉండాది. దానికి ఒక హైట్ పునాది మీద వేసి దానిపైన కట్టినారు. ఇప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఇక్కడ పర్యాటకులైతే చాలామంది వచ్చినారు. రద్దీ ఎక్కువగా ఉన్నింది. మేము సంక్రాంతి రోజు అక్కడికి వెళ్ళినాము. సెలవులు కావడంతో అక్కడికైతే స్టూడెంట్స్ అయితేనేమి, ఫ్యామిలీలు అయితేనేమి చాలామంది వచ్చినారు. ఇక్కడైతే జామా మసీద్ అయితే ఎక్సలెంట్‌గా ఉండాది. ఇక్కడ చాలా విశాలమైన ప్రాంగణంలో కట్టారు. చూడండి ఫ్రెండ్స్, జామా మసీద్ లోపల పార్ట్ అనమాట. పైన ఏ విధంగా ఉండదో ఈ గోడలు కూడా ఇప్పుడు వరకు కూడా ఏం బాగా ఉన్నాయి. ఇప్పుడు మనం సిమెంట్‌తో కడతాం. అప్పుడు సున్నం ఉపయోగించి కడతాన్నారు. ఇప్పటి వరకు కూడా గోడలు ఒక్కటి కూడా నెర్లు కొట్టకుండా ఎంతో బాగుండాది. చూడండి ఫ్రెండ్స్, పైన ఫ్లవర్ ఆకారంలో ఏ విధంగా సీలింగ్‌ను డెకరేట్ చేసినారు. ఇప్పుడు మనం పీఓపీతో డెకరేట్ చేస్తుంటే ఆ కాలంలో ఏ విధంగా పూలను అమర్చినట్టుగా పైన గుంబజ్ మాదిరిగా చాలా బాగుండాది. ఇక్కడైతే స్తంభాలు కూడా ఎంతో ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుండాది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది పర్యాటకులు వచ్చి ఉన్నారు. మొత్తం చాలామంది వచ్చినారు ఇక్కడ. చూడడానికైతే చాలా బాగుంది. ఇది జామా మసీద్ బయట వైపు ఇది. మనం ఇంతకుముందు లోపల చూసినాము. ఇదొచ్చి ధాన్యాగారం అనమాట. ఇది ఆ కాలంలో నిర్మించిన ధాన్యాగారం అయితే ఎక్సలెంట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇది 40 అడుగులు హైట్ కట్టినారు. దీన్ని ఆ కాలంలో ఎప్పుడైనా కరువు పాడు వచ్చినప్పుడు దాని నిండా మనం ధాన్యాన్ని నింపి ఉంచుతారు. ఎప్పుడైతే కరువు వస్తుందో అప్పుడు ప్రజలకు ఈ ధాన్యాగారాన్ని పంచిపెడతన్నారు. ధాన్యాగారానికి సైడ్ నుండి వెళ్లి ధాన్యం వేస్తన్నారంట. ఇది మిటికలు అనమాట. ఇదాన మిటికలు వెళ్ళి ఇది ఫస్ట్ మిటికల ద్వారా వెళ్ళి చూడవచ్చు మనము. దీని లోపల కూడా ఏ విధంగా ఉండదో కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిటికలు ఎక్కి వెళ్తా ఉన్నాము. పైకి 40 అడుగులు వెళ్ళిపోయిన తర్వాత మనం కిటికీ ద్వారా లోపల చూస్తే ఈ విధంగా కనబడుతుంది. దాని లోపల స్తంభాలు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇంత ప్లేస్ నిండా వాళ్ళు ఆ కాలంలో